బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకి నిరసనగా మే 9వ తేదీన బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని సిపి కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. సిపి గౌసాలంకు వినతి పత్రం అందజేశారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ నేత పావని గౌడ్ ఇంటిపై దాడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇందుకుగాను వన్టౌన్లో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేసులో 13 మందిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యాలయ ఇన్ఛార్జి ముల్లుకుంట్ల రాజు పెరట ఫిర్యాదు అందజేశారు. కాగా పోలీసులు 13 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి మే 9వ తేదీన చేపట్టబోయే బంద్ను విజయవంతం చేయాలని కోరారు.